నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ, నేపాల్‌లో రాజుల పాలనే కావాలని చెప్పేసి అల్లర్లు చేస్తున్నారు. అంటే పాత పాత పద్ధతిలో ఇంతకుముందుకు రాజులైతే ఏ విధంగా పరిపాలించారో అలాంటి పద్ధతే కావాలని చెప్పేసి అల్లర్లు చేస్తున్నారు. అక్కడ ఉన్న హిందువులు. అవును. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ ఈ అంశాన్ని 2 కోణాల్లో చూడాలి మనం. ఒకటి, వాళ్ళు రాచరికపు పద్ధతినే కోరుకుంటున్నారు అక్కడ ఉన్న హిందువులు అంటే, వాళ్ళకి తరతరాలుగా ఆ రకంగా అక్కడ పరిపాలన సుపరిపాలన జరుగుతోంది. అక్కడి ప్రజలకి అన్ని విధాలా కూడా ఆమోదయోగ్యంగా నడిచిపోతుంది కాబట్టి అక్కడ ఉన్న హిందువులు రాచరికపు పాలనే కావాలి అని కోరుకుంటున్నారు. ఏమండి, కాకపోతే మన సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, అక్కడ నేపాల్ అనేటువంటిది మన దేశ సరిహద్దులకి దగ్గరలో ఉండేటువంటి ప్రాంతాలు కదా అవి. ఇక్కడ చొరబాటుదారులు, ఇతర దేశస్థులు, మనకి దగ్గరలో ఉండేది చైనా, పాకిస్తాన్, ఇలా ఏవో బంగ్లాదేశ్ ఇవి ఉంటాయి కదా. అలా వాళ్ళు చొరబాటుదారులు అక్కడ దురాక్రమణ చేసుకొని రకరకాల వాళ్ళు వచ్చి అక్కడ ప్రవేశించి అక్కడి నుంచి మెల్లగా దేశంలోకి ఎంటర్ అయిపోయి ఇక్కడ మత కల్లోలాల్ని, మానవ విధ్వంసాన్ని సృష్టించేటువంటి ఆస్కారము రోజు రోజుకి ఎక్కువ అవుతోంది. కాబట్టి ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రధానమంత్రి గారు కానీ, రాష్ట్రపతి గారు కానీ, లేదా మన దేశ రక్షణ శాఖ, భారతదేశ రక్షణ శాఖకు సంబంధించిన పెద్దలు కానీ వాళ్ళందరూ అక్కడ నార్మల్ గవర్నమెంట్ ఉండాలి, నార్మల్ ఎన్నికలు జరగాలి, అక్కడ కూడా ప్రజాప్రభుత్వం ఉండాలి అనేటువంటి అంశాన్ని తీసుకువచ్చి ఉంటారు అని నా భావన. లేకపోతే ఏ రకంగా ఆలోచించినా కూడా మన ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, మన దేశ రాజ్యాన్ని నడిపిస్తున్నటువంటి రాజకీయ నేతలు, దేశ రాజకీయ నేతలు, ఆ పెద్దల ఆలోచన ఏమిటి? ఏదో అక్కడ కూడా గవర్నమెంట్ని సృష్టించి అక్కడ కూడా మన జెండా పాతి సొమ్ములు తినేద్దాము అనేది అందరూ మాట్లాడే అతి అల్పమైన ఆలోచన మాటలు, నీచమైన మాటలు అవి. అలా అన్ని అంశాలు అలా థింక్ చేయకండి నెగిటివ్గా. అక్కడ దేశ రక్షణకి అవసరమైన రక్షణ శాఖని అక్కడ ఉంచాలి. ఎందుకంటే దేశానికి ఎల్లలు నలుమూలలా కూడా దేశ రక్షణకి చొరబాటుదారులు, ఇతర దేశీయులు మన దేశంలో చొరబడకుండా కాపాడాలి అంటే అక్కడ కూడా ప్రభుత్వం పటిష్టంగా ఉండాలి. ఈ రాజులు, రాజకీయాలు, ఈ పాత పద్ధతులు ఇవన్నీ ఆ జమానా అయిపోయింది. అదే కంటిన్యూ చేస్తే కొందరికి బాగుండొచ్చు, కానీ అక్కడ ఉన్న ప్రజలకి లేదా అక్కడ ఉన్న కొందరికి మాత్రమే అది ఆమోదయోగ్యం లేదా ఆనందించవలసిన అంశము అయి ఉండొచ్చేమో. కానీ యావత్ దేశాన్ని దృష్టిలో పెట్టుకొని మన దేశ నేతలు, దేశ రక్షణ శాఖ, మన ప్రధానమంత్రి గారు ఆలోచిస్తారు. సో వారి ఆలోచన ప్రకారము అందరినీ రక్షించడం అనేటువంటిది మన దేశ నేతల యొక్క బాధ్యత, వారి కర్తవ్యము, వారి లక్ష్యము. ఆ లక్ష్యము నెరవేరాలి అంటే ఖచ్చితంగా అక్కడ నార్మల్ ప్రభుత్వం ఉండాలి, అది స్ట్రాంగ్ గవర్నమెంటే ఏర్పడాలి. అప్పుడు అక్కడ కూడా రక్షణ శాఖని చాలా పటిష్టంగా అక్కడ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే అక్కడ ఓ రాజుగారు, మీరు రాజు అనుకోండి, నేపాల్ రాజు అనుకోండి, కాసేపు నేను చేసేసా టెంపరీగా, మీరు చెబుతారు ఈ పోలీసులు ఇక్కడ ఉండకూడదు, ఈ ఆర్మీ ఇక్కడ ఉండకూడదు, ఈ గుడారాలు ఇక్కడ వేయకూడదు, లేదా ఇది ఉండకూడదు, అది ఉండకూడదు అని ఆర్డర్ పాస్ చేసేస్తారు. అప్పుడు ప్రజలను ఎవరు రక్షిస్తాడు? వాళ్ళ వరకు వాళ్ళు బాగుంటారేమో, అక్కడి నుంచి లోపలికి ఎంటర్ అయిపోయి మొత్తం దేశాన్ని నాశనం చేస్తారుగా. అటువంటి వాళ్ళని నిరోధించాలి, అడ్డుకోవాలి, వాళ్ళ నుంచి మన దేశాన్ని రక్షించాలి అంటే ఇటువంటి నేపాల్ లాంటి ప్రదేశాల్లో కూడా ఈ రాచరికం అనేటువంటిది తీసేసి, ఇప్పుడు కర్ణాటకలో ఉంది, వాళ్ళు వేడుగ్గా సంవత్సరానికి ఒకసారి ఆ రాజకీయ వంశస్థులు
ఏదో పండగ చేసుకుంటారు, ఓకే. అంతేగాని అక్కడ రాచరికం లేదుగా, మామూలు గవర్నమెంటే ఉందిగా. అలాగే ఒడిస్సా అటువైపు కూడా అక్కడ సంవత్సరానికి ఒకసారి పండగలు చేస్తారు. అలాగే కేరళలో పండగలు చేస్తారు, అక్కడ దేవుళ్ళని అక్కడ పద్ధతుల్ని బట్టి. ఓకే. అలా చేసుకోండి. మీ రాచవంశము రాచమర్యాదల్ని ప్రభుత్వం కూడా గుర్తించి గౌరవిస్తుంది. అవును. మీకు ఇవ్వవలసిన ప్రాధాన్యత గవర్నమెంట్ ఇస్తుంది. అవును. ఎక్కడ అది ఇవ్వదో అనే భయంతో ఇక్కడ మా రాచరికమే నడవాలి అంటే అది అమానుషం. మీరు ఒక్కరే కాదు కదా, 140 కోట్ల మంది ప్రజలను రక్షించే బాధ్యత అవును. భారత ప్రధాని పట్ల, ఉన్నాయి. రాష్ట్రపతి పట్ల, భారత సైన్యాధ్యక్షుల పట్ల, అవును. వైమానిక దళ అధ్యక్షుల పట్ల, నావీ దళ అధ్యక్షుల అవును. పట్ల, వీళ్ళందరి పట్ల ఆ గురుతర బాధ్యత ఉంది కదా. అవును. వాళ్ళు ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ కూడా ఎలక్షన్స్ పెట్టి అక్కడ కూడా గవర్నమెంట్ రావాలి, ప్రజా పరిపాలన కొనసాగాలి అనే అంశాన్ని తీసుకువచ్చారు. ఉంటే దేశానికి కూడా దాన్ని మంచిది. యావత్ భారతదేశ సంక్షేమాన్ని, యావత్ భారతదేశ ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయం కాబట్టి అక్కడ ఉన్న హిందువులందరూ కూడా సహృదయంతో, పెద్ద మనసుతోటి ఈ అంశాన్ని ఈ విధంగా పాజిటివ్గా థింక్ చేయండి. అలా థింక్ చేస్తే వాళ్ళ ఆలోచన ఎంత పొరపాటు ఆలోచన, ఈ వచ్చే మార్పుల వల్ల దేశాన్ని పరిరక్షించుకునే అవకాశాన్ని దేశ నేతలకు ఇవ్వాలి అనేటువంటి సందేశాన్ని వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని కోఆపరేట్ చేయాలి. అప్పుడు మన దేశం సుభిక్షంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అని నా అభిప్రాయం అండి.